నేను నా ఎనిమి ఎపిసోడ్ 6. ఆకాంక్ష ధ్రువ్ చెప్పినట్టే ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని చినిగిపోయిన డ్రెస్ ఆ డిజైనర్ మొహాన కొట్టలేదు కానీ చేతికిస్తుంది. ఆ డ్రెస్ చూసిన ఆ డిజైనర్తో పాటు మిగిలిన క్రూ కూడా షాక్ అయితే ధ్రువ్ మాత్రం ఆ డిజైనర్ని కొట్టేసేలా చూస్తూ ఉంటాడు. ఆ డిజైనర్కి భయం వేసి, లేదు సార్, నేను డ్రెస్ క్యారవాన్లో పెట్టినప్పుడు బాగానే ఉంది, మేడం వేసుకున్నప్పుడు ఇలా ఎందుకు అయిందో నాకు తెలియదు సార్ అని భయపడుతూ చెప్తాడు ఆ డిజైనర్. అతని కళ్ళల్లో నిజమే కనిపిస్తూ ఉండడంతో ఎవరో కావాలనే చేసుంటారు అని అర్థమయ్యి అక్కడ ఎవరెవరు లేరా అని కళ్ళతోనే అంతా స్కాన్ చేస్తాడు ధ్రువ్. అందరూ అక్కడే ఉన్నా అప్పుడే హడావిడిగా అక్కడికి వస్తుంది శాలిని. అయ్యో, ఏమైంది ఆకాంక్ష, నీ డ్రెస్ విరిగింది అంతగా అని వచ్చి నని తెలుగులో మాట్లాడుతుంటే, అది విరిగింది కాదు మేడం, చినిగింది, అంతా కాదు అంట అని ఆమె తప్పుల్ని కరెక్ట్ చేస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఏయ్, నేను నోరు మూసుకో. అయ్యో, మళ్ళీ నేను కాదండి, అది నువ్వు నోరు మూసుకో అనాలి. మీకు తెలుగు రాదులే కానీ ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇక్కడ అందరికీ అర్థమవుద్ది, మీ తెలుగు కంటే అదే బెటరు అని లాస్ట్లో గొనుక్కుంటాడు అసిస్టెంట్ డైరెక్టర్. శాలిని ఓవర్ యాక్షన్ చూసి ఇదే ఏదో చేసింది అని కన్క్లూజన్కి వస్తాడు ధ్రువ్. ముందు ఎపిసోడ్స్లో శాలిని తన భాషలోనే మాట్లాడినా మనం తెలుగులో చెప్పుకున్నాం, కానీ శాలినికి తెలుగు రాదులేండి. డ్రెస్ పాడైపోవడంతో ఆ సీన్ అక్కడికి కట్ చేసి నెక్స్ట్ సీన్స్ షూట్ చేస్తారు. ఆకాంక్ష షూట్ అయిపోవడంతో తనకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వచ్చిన ఆకాంక్షని కలుస్తారు ఒక పెద్ద తెలుగు యూట్యూబర్. వాళ్ళిద్దరూ ముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవడంతో ఆకాంక్ష కూడా అతనితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంతకీ అతను వచ్చిన విషయం, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో మొదటిగా ఆకాంక్షని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటున్నారు. ఆకాంక్ష అతని మాట కొట్టేలేక, సరే నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని అంటుంది. వెళ్లే ముందు ఆ యూట్యూబర్ ఆకాంక్షని ఫ్రెండ్లీ హగ్ చేసుకొని వెళ్తాడు. వీళ్ళకి తెలియని విషయం, వీళ్ళు కలిసినప్పటి నుంచి దొంగచాటుగా ఒకరు వీళ్ళ ఫొటోస్ తీస్తున్నారు అని. ఆకాంక్ష వెళ్ళిన తర్వాత ధ్రువ్కి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నా దాన్ని పక్కన పెట్టేసి షూట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ రోజుకి షూట్ని కంప్లీట్ చేసుకుంటారు. రాత్రి 9:14. ఆకాంక్ష ఆఫీస్ నుంచి ధ్రువ్ షూట్ నుంచి ఒకేసారి ఇంటికి చేరుకుంటారు. కార్ దిగి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇంట్లోకి వెళ్తారు. ఎప్పుడూ లేనిది ధ్రువ్, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ప్రిపేర్ చేయి అని ఆకాంక్షకి చెప్తే ఆకాంక్ష మొహంలో ఒక్కసారిగా 1000 బల్బుల వెలుగు వచ్చి చేరుతుంది. ఫాస్ట్గా ఫ్రెషప్ అయిపోయి కిచెన్లోకి వచ్చి నైట్ టైం కాబట్టి లైట్గా ఉండేలాగా క్రీమ్ పాస్తా చేస్తుంది. ఆ స్మెల్కి ధ్రువ్ కూడా తన రూమ్ నుంచి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే అతనికి ప్లేట్ తెస్తుంది ఆకాంక్ష. అతను తింటూ ఒక్కసారిగా ఆకాంక్షను చూసి, నువ్వు తినవా అంటాడు. నీకు నచ్చదు కదా నేను నీతో కలిసి తినడం అంటుంది ఆకాంక్ష మొహం చిన్నగా పెట్టుకొని. అలా ఏం లేదులే, నువ్వు కూడా తిను అంటాడు ధ్రువ్ బాబు. ధ్రువ్ అలా అనడం ఆలస్యం. ఆకాంక్ష కూడా పాస్తా ప్లేట్లో పెట్టుకొని ధ్రువ్కి ఎదురుగా కూర్చొని తినడం మొదలు పెడుతుంది. ఆకాంక్ష మనసులో, ఏమైంది ధ్రువ్కి, ఈ మధ్య నాతో మంచిగా మాట్లాడుతున్నాడు, నా మీద కోపం పోయిందా, ఇదంతా పెళ్ళి ఎఫెక్టా అనుకుంటుంది. ధ్రువ్ మనసులో, నేనెందుకు ఈ మధ్య ఆకాంక్షతో నార్మల్గా ఉంటున్నాను, తను చేసింది మర్చిపోతున్నానా, లేకపోతే తనని క్షమించేస్తున్నానా? నో, నాకు తన మీద కోపం అలానే ఉంది. తను కూడా నాలానే కష్టపడింది కాబట్టి సాటి మనిషిగా ఎనిమి మీద కూడా జాలి చూపిస్తాంగా, అలానే తనను కూడా తినమని చెప్పాను, అంతే. ఇద్దరు మౌనంగానే డిన్నర్ చేసేసి ధ్రువ్ అతని రూమ్కి వెళ్తే ఆకాంక్ష మాత్రం ఇంట్లో పనులు చక్కబెట్టుకొని తను కూడా తన రూమ్కి వెళ్ళి కొంచెం సేపు ఫోన్ చూసి నిద్రపోతుంది. మళ్ళీ మార్నింగ్ సేమ్ ఇద్దరు రెడీ అయ్యి షూట్కి వెళ్తారు. మేకప్ అంతా అయిన తర్వాత ఆకాంక్ష తన సోలో షూట్ చేస్తుంటే ఆమెను గమనిస్తాడు ధ్రువ్. ఆకాంక్ష యాక్టింగ్కి ఇంప్రెస్ అయ్యి, దీనికి టాలెంట్ బాగానే ఉంది కానీ మంచి గుణమే లేదు, అది కూడా ఉండుంటే దీనికి మించి చక్కటి అమ్మాయి ఎక్కడ ఉండదు, అదే అంటారుగా పెద్దలు, దేవుడు మనిషిలో ఏదో ఒక లోపం పెడతాడు అని, దీనికి ఆ గుణాన్ని ఇవ్వలేదు ఆ దేవుడు, ఏం చేస్తాం, అన్నీ అందరికి ఉండవుగా అని మనసులోనే అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి శాలిని కాలు అడ్డు పెట్టడంతో ఆకాంక్ష పడిపోతుంది. శ్రావ్య వెంటనే ఆకాంక్షను లేపి కాలు చూస్తే ఆకాంక్ష హీల్స్ వేసుకోవడం వల్ల కాలి మడవ ట్విస్ట్ అయ్యి అక్కడ కాలు వాచిపోతుంది. శ్రావ్య శాలిని కాలు అడ్డం పెట్టడం చూసి, నీకు బుద్ధి ఉందా లేదా, కాలు ఎందుకు అడ్డం పెట్టావు, ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా, ఇప్పుడు తన లెక్కి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, కొంచెం కాకపోతే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అని ఫుల్గా తిట్టేస్తుంది అందరి ముందు. ధ్రువ్ శ్రావ్యని ఆపి, తనకి లెగ్ పెయిన్గా ఉంది, క్యారన్లోకి తీసుకెళ్ళండి అని చెప్తాడు.
ఆకాంక్ష కనీసం నిలబడలేకపోవడం చూసి అతన్ని ఇంకా ఆకాంక్షని 2 చేతులతో ఎత్తుకొని క్యారన్లోకి తీసుకుని వెళ్తాడు. లొకేషన్లో ఉన్న డాక్టర్స్ ఆకాంక్ష లెగ్ చెక్ చేసి పెయిన్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చి వెంటనే స్కాన్ తీయాలి అని చెప్తారు. ధ్రువ్ శాలినిని ఒక చూపు చూసి వెంటనే తన కారులోనే ఆకాంక్షని శ్రావ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్స్ స్కాన్ తీసి పాదం ట్విస్ట్ అవ్వడం వల్ల స్వెల్లింగ్ వచ్చిందని 1 వీక్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆకాంక్షకి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తారు. ధ్రువ్ ఆకాంక్ష ఇంకా శ్రావ్యని అతని ఇంటికి తీసుకెళ్తుంటే ఆకాంక్ష నీ ఇంటికి వద్దు ధ్రువ్, శ్రావ్య ఇంటికి పోని అంటుంది. ఎందుకు అని ధ్రువ్ అడిగితే 1 వీక్ నేను నీకు ఇబ్బంది కలిగించాలని నేను అనుకోవడం లేదు, ప్లీజ్ శ్రావ్య ఇంటి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేయి అంటుంది. సరే అని శ్రావ్య ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతడి ఇంటికి వెళ్ళిపోతాడు ధ్రువ్. ధ్రువ్ అతని ఇంటికి అయితే వెళ్ళాడు కానీ అతని బ్రెయిన్లో ఆకాంక్ష ఆలోచనలే ఉండడంతో సోఫాలో కూర్చుంటాడు. ఆకాంక్ష గోల్డ్ డిగ్గర్ అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా నుంచి ₹1 కూడా ఆశించలేదు. ఇంకా గ్రోసరీ షాపింగ్ అంతా తన మనీతోనే చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తనని నేను రాంగ్గా అర్థం చేసుకున్నానా, లేకపోతే నా ముందు తను నటిస్తుందా? నటించాల్సిన అవసరం తనకేముంది? నెంబర్ 1 కంపెనీకి CEO, పైగా ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ తనకి డబ్బులు కరువా అని అతని అంతరాత్మ ప్రశ్నించగా అదే నిజమే, కానీ CEO ఎలా అయింది? డాడీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే కదా అయ్యింది. అంతరాత్మ ఓహో, ఎలాంటి టాలెంట్ లేకుండా జస్ట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి CEO అయితే టాప్ 10లో ఉన్న కంపెనీని టాప్ 3కి ఎవరు తీసుకొచ్చారు? నువ్వా లేకపోతే మీ డాడీనా? నాకు బిజినెస్ ఇష్టం లేకపోవడం వల్ల నేను అందులోకి ఎంటర్ అవ్వలేదు, అంత మాత్రానికే నేను పనికిరాని ఎదవనైపోను. అంతరాత్మ టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్వే తిట్టుకోకు, చాలా చండాలంగా ఉంది. నేనేం టాపిక్ డైవర్ట్ చేయాలనుకోవట్లేదు. అంతరాత్మ నిజమా? సరే అయితే నీ సావు నువ్వు సావు, కానీ నేను పోతున్నా. ఏడి వీడు నన్ను కన్ఫ్యూజన్లో పడేసి వెళ్ళిపోయాడు, ఇడియట్. వెయిట్, అది నా అంతరాత్మ కదా? అంటే ఇప్పుడు నన్ను నేనే తిట్టుకున్నానా? ఆకాంక్ష వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శ్రావ్య ఆకాంక్షని బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఫుడ్ ఆకాంక్ష రూమ్కి తీసుకొచ్చి నీ అంత బాగా నాకు వంట రాదు కానీ ఎలాగోలా చేశా, అడ్జస్ట్ అయిపో అంటుంది శ్రావ్య. నీకు వంట బాగానే వచ్చని నాకు తెలుసు కానీ పెట్టు, ఫుల్ ఆకలి అవుతుంది అని శ్రావ్యతోనే తినిపించుకుంటుంది ఆకాంక్ష. శ్రావ్య కూడా నవ్వుకొని ఆకాంక్షకి గోరుముద్దలు పెట్టి తను కూడా తినేసి ఆకాంక్షకి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకున్న తర్వాత ఇద్దరు హ్యాపీగా పజ్జుంటారు. ధ్రువ్ బాబుకి ఆకాంక్ష లేకపోవడంతో ఫుడ్ లేక బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేసి అతను కూడా స్లీప్ మోడ్లోకి వెళ్తాడు. మార్నింగ్ లేచిన వాళ్ళకి ఆకాంక్ష లెగ్ బాగోకపోవడం వల్ల షూట్ పోస్ట్ పోన్ చేశారు అని తెలిస్తే ఆకాంక్ష కొంచెం రిలీఫ్ అవుతుంది. ధ్రువ్ మాత్రం రెడీ అయ్యి శాలిని దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన అతను డోర్స్ మొత్తం తెరిచిపెట్టుకొని హాల్లో ఎవరితోనో రొమాన్స్ చేస్తున్న శాలిని కనిపించడంతో ధ్రువ్కి చెప్పలేనంత చిరాకొచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ అక్కడి నుంచి శ్రావ్య ఇంటికి వెళ్తాడు ఆకాంక్షను చూడ్డానికి. ఫ్రెండ్స్ ఇద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. బయట నుంచి ఆకాంక్ష స్వచ్ఛమైన నవ్వు చూసిన ధ్రువ్కి మనసు హాయిగా అనిపిస్తే అప్పుడే అతన్ని చూస్తుంది శ్రావ్య. ధ్రువ్ సార్ లోపలికి రండి, అక్కడే ఉన్నారు అని అంటుంది. ధ్రువ్ అన్న మాట విని తన పొజిషన్ మర్చి పైకి లెగుస్తున్న ఆకాంక్ష కాలు నొప్పి రావడంతో మళ్ళీ సోఫాలోనే కూలబడుతుంది. లోపలికి వచ్చిన ధ్రువ్ ఆకాంక్షని హే ఆర్ యూ ఓకే అని అంటాడు. యా బాగానే ఉన్నాను అని చెప్తుంది ఆకాంక్ష పెయిన్ దాచేసి. ఎందుకు అంత సడన్గా లేచావు, లెగ్ పెయిన్ వస్తుంది కదా అని ధ్రువ్ అంటే అదేం లేదు, మర్చిపోయి అలా లేచాను అని చెప్తుంది ఆకాంక్ష. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇందాకనే టిఫిన్ చేసి వేసుకున్నా. ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? లేదు, వెళ్ళే దారిలో తింటా. అదేం అక్కర్లేదు, శ్రావ్య కూడా వంట బాగానే చేస్తుంది అని శ్రావ్య దోశ వేసివ్వు అంటుంది ఆకాంక్ష. అయ్యో అదేం వద్దు, తనకి ఇబ్బంది మళ్ళీ. నాకేం ఇబ్బంది లేదు హీరో గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, 5 నిమిషాల్లో వేడివేడి దోశలు మీ ముందుంటాయి అని శ్రావ్య కిచెన్లోకి వెళ్తుంది. శ్రావ్య కిచెన్లోకి వెళ్ళి దోశలు వేస్తుంది. బట్ హాల్లో వీళ్ళిద్దరూ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక బొమ్మల్లా కూర్చొని ఉంటారు. ఆకాంక్ష ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా ధ్రువ్, అందరితో బాగానే మాట్లాడతావు, కానీ నా దగ్గర ఎందుకు అంత సైలెంట్గా ఉంటావు అని మనసులో అనుకుంటే తినేందుకు నా మీద అంత కేర్ తీసుకుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేయకపోతే తను కుక్ చేయలేకపోయినా తన ఫ్రెండ్తో చేపిస్తుంది. అందరినీ బాగా అర్థం చేసుకునే నేను ఆకాంక్షను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు ధ్రువ్.
ఈలోపు శ్రావ్య దోశలు కూడా తెస్తుంది విత్ టొమాటో చట్నీ. దోశలు అతనికి నచ్చేట్టు క్రిస్పీగా లేకపోయినా, టేస్ట్ ఆకాంక్ష చేసినట్టు లేకపోయినా బాగానే ఉండడంతో 2 దోశలు తినేసి ప్లేట్ సింక్లో వేయడానికి వెళ్తాడు. మీరిద్దరూ ఏమైనా మౌనం పాటిస్తున్నారా? ఒక్క మాట కూడా మాట్లాడుకోరు? ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారే బాబు అంటుంది శ్రావ్య ఆకాంక్షతో ధ్రువ్ కిచెన్ వైపు వెళ్ళగానే. కానీ ధ్రువ్ కూడా ఆ మాటలు విని వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాడు. ఆకాంక్ష తన పనిలో తనుంటే, ధ్రువ్ అతని పనిలో అతను. వాళ్ళు కలిసి ఉన్న ఇన్ని రోజుల్లో ధ్రువ్ ఆమెతో సరిగ్గా మాట్లాడింది లేదు కదా. ఎప్పుడు చూడు ఆకాంక్షను అరుస్తూనే ఉంటాడు. అవన్నీ గుర్తొచ్చి తన విషయంలో తప్పు చేస్తున్నాను నేను అనుకుంటాడు ధ్రువ్. హాల్లోకి వచ్చి నేను ఇంకా స్టార్ట్ అవుతాను అంటాడు. లంచ్ కూడా చేసి వెళ్ళండి హీరో గారు అంటుంది శ్రావ్య. కానీ ధ్రువ్ లేదు, నాకు ఆఫీస్లో పనుంది అని చెప్పి కనీసం ఆకాంక్షకి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. ధ్రువ్ ఎప్పుడు తనకి బాయ్ చెప్పడు అని తెలిసినా ఎందుకో బాధగా అనిపిస్తుంది ఆకాంక్షకి. కార్ వరకు వెళ్ళిన ధ్రువ్ కార్కి సోఫాలోనే మర్చిపోయాడు అని గుర్తొచ్చి వెనక్కి వెళ్ళి కార్కి మర్చిపోయాను అని చెప్పి సోఫాలో ఉన్న కీ తీసుకొని వెళ్తూ వెనక్కి తిరిగి జాగ్రత్త, ఏమైనా నీడుంటే నాకు కాల్ చేయి, వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు ధ్రువ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆకాంక్ష ఆనందంలో తేలితే ఆకాంక్షని చూసిన శ్రావ్య తనని ఏడిపించడం మొదలు పెడుతుంది. ధ్రువ్ తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడంతో ఆకాశంలో తేలుతున్న ఆకాంక్షని నేల మీదకి తీసుకొచ్చి మరీ ఏడిపించడం మొదలు పెడుతుంది శ్రావ్య. అబ్బా శ్రావ్య, ఇంకా ఆపవే బాబు, నువ్వు అనుకున్నంత ఏం లేదక్కడ, ఎక్కువ ఫీల్ అయిపోకు. అబ్బా చూసాంలే, హీరో గారికి నీ మీద మనసు మళ్ళినట్టుంది, అందుకేగా ఎప్పుడూ లేనిది రోజు చూడడానికి వచ్చాడు, వెళ్ళే ముందు రోజు జాగ్రత్తలు చెప్పాడు, ఏమైనా అవసరమైతే ఫోన్ కూడా చేయమన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా ఆకాంక్షమ్మ? చేసింది చాలు, వెళ్ళి లంచ్ కుక్ చేయి అని ఆర్డర్ వేస్తుంది ఆకాంక్ష. చాలా ఎక్కువైంది అక్కి నీకు అని రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఆకాంక్షకిచ్చి చాప్ చేయి అంటుంది. దొంగ మొహందానా, నాకు లెగ్ బాగోకపోయినా నన్ను వెజిటేబుల్స్ చాప్ చేయమంటున్నావా, యూ ఇడియట్ అని ఆకాంక్ష అంటే, బాగుంది లెగ్గే కదా, హ్యాండ్స్ బాగానే ఉన్నాయిగా, వాటితో కట్ చేయి అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది శ్రావ్య. ఆకాంక్ష కూడా నవ్వుకుంటూ వాటిని కట్ చేస్తుంది. శ్రావ్య ఆకాంక్ష ఇద్దరు అల్లరి చేసుకుంటూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఆ వారం రోజులు గడిపేస్తారు. మధ్య మధ్యలో ధ్రువ్ కూడా వచ్చి వెళ్ళేవాడు. తర్వాతి రోజు హాస్పిటల్కి వెళ్ళాలని ఆకాంక్ష కాల్ చేసి చెప్తాడు ధ్రువ్. ఆకాంక్షకి కాల్ చేసి చెప్తాడు ధ్రువ్. దానికి ఆకాంక్ష కూడా సరే అంటే ఇంకా నెక్స్ట్ డే ధ్రువ్ వచ్చి ఆకాంక్షని శ్రావ్యని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ ఆకాంక్ష కాల్ చెక్ చేసి బాగానే ఉంది అని, ఎప్పుడైనా నొప్పి వస్తే టాబ్లెట్స్ వేసుకోమని ఒక టాబ్లెట్ షీట్ ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ధ్రువ్ ఆకాంక్షని ఈ రోజుకి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెప్పి శ్రావ్యని ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. అతడేదో సాంగ్కి లిరిక్స్ రాసుకుంటే శ్రావ్య తన పని తాను చేసుకుంటుంది. ఆకాంక్ష కూడా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటుంది. అలా వర్క్లో పడి లంచ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా మర్చిపోతుంది. ధ్రువ్ లిరిక్స్ రాస్తూనే ఆకాంక్ష ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదేమో అని అతని మేనేజర్ నరేంద్రని ఆకాంక్ష కోసం ఫుడ్ తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ధ్రువ్ చెప్పినట్టే నరేంద్ర ఫుడ్ తీసుకొని వెళ్ళి డోర్ బెల్ కొడితే ఆకాంక్ష వచ్చి డోర్ ఓపెన్ చేస్తే, మ్యామ్ మీకోసం ఫుడ్ అంటాడు నరేంద్ర. అప్పుడు ఆకాంక్షకి వర్క్లో పడి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు అని గుర్తొచ్చి నరేంద్రతో, నిన్నెవరు తీసుకొని రమ్మన్నారు అని అడుగుతుంది. ధ్రువ్ సార్ ఆర్డర్ మేడం, మీకు ఫుడ్ తీసుకొని వెళ్ళమని చెప్పారు అని నరేంద్ర అంటే, నిజంగానా అని ఆశ్చర్యపోతుంది ఆకాంక్ష. అవును మేడం, ఇదిగోండి ఫుడ్, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్ళొస్తాను అని ఫుడ్ ఆకాంక్షకి ఇచ్చేసి నరేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష లంచ్ టైం అవడంతో ధ్రువ్కి తిన్నావా లేదా అని మెసేజ్ చేస్తుంది. అతను తింటున్నా అని చెప్పి, నరేంద్ర ఫుడ్ తెచ్చాడా? ఇప్పుడే. సరే ఫుడ్ తినేసి పెయిన్ ఉంటే టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. ధ్రువ్ ఆ మాత్రం సున్నితంగా మాట్లాడడమే ఆకాంక్షకి ఆనందాన్ని ఇస్తే టమ్మీ ఫుల్గా తినేసి పడక వేస్తుంది. ఈవినింగ్ 5:30 అవడంతో ధ్రువ్ ఆకాంక్ష ఒక్కదే ఇంట్లో ఉంటుంది కదా, తనకి బోర్గా ఉంటుందేమో అనుకొని వర్క్ ఆపేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. వెళ్ళే దారిలో అతనికి స్వీట్ షాప్లో లైవ్గా చేస్తున్న జిలేబీలు కనిపించడంతో ఇంటికి తీసుకువెళ్దామని మొహానికి మాస్క్, కళ్ళకి షేడ్స్ పెట్టుకొని షాప్ దగ్గరికి వెళ్ళి జిలేబీ ఇవ్వమంటాడు. పక్కన చూస్తే అతనికి బొబ్బట్లు కనిపించడంతో అక్కీకి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం కదా అనుకొని అవి కూడా పార్సిల్ చేపించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. ధ్రువ్ తన దగ్గరున్న లాక్తో ఇంటికి లోపలికి వెళ్ళి ఆకాంక్షని పిలిస్తే పలకదు. సరే ఏం చేస్తుందా అని ఆకాంక్ష రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి అక్కడ దృశ్యం చూసి షాక్ కొడుతుంది.
ధ్రువ్ అంత షాక్ అవ్వడానికి కారణం ఏంటి? తనకి కనిపించిన ఆ దృశ్యం ఏంటి? ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆకాంక్ష గురించి మంచిగా ఆలోచిస్తున్న ధ్రువ్ ఆలోచనలు ఈ షాక్ వల్ల తారుమారు అవ్వనున్నాయా? తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు హృదయలయ ఆడియో స్టోరీస్. ఇట్లు మీ సౌజయప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.